అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్. నా గుడ్ ఈవినింగ్ అన్న, నా యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్. సాయి పనా ఏం సంగతి, ఏం లెటర్ వచ్చింది సౌత్ అనుకుంటారా? చూడవచ్చు, మనకు సీసీ నిజామాబాద్ నుండి మనకు అదే సీసీ వచ్చింది. సీసీ వచ్చిందంటే నువ్వు ఏం కారు కొన్నావు ఏందనుకుంటారుగా. యాక్చువల్లీ మనం పింక్ కార్ తీసుకొచ్చినాం, పింక్ స్టార్ కలెక్టర్ ఆఫీస్ కాడ అప్లోడ్ చేసినాం. మనకు నిజామాబాద్ ఉంటే మనకు వచ్చింది 2007 మోడల్ జెన్ ఎస్టీలో విఎక్స్ఐ. ఎక్సలెంట్ ఉంటుంది కార్, మాత్రం పర్ఫెక్ట్ మస్తు ఉంది. కలెక్టర్ ఆఫీస్ కాడ సీరియల్ నెంబర్ 2 పెట్టి మరీ అప్లోడ్ చేసినాం. దాన్ని మనం ఎవరికి అమ్మినాం? హైదరాబాద్కి అమ్మినాం. అన్నది వచ్చేసి కోదాడ ప్రాపర్. అయితే కోదాడ తీసుకోపోయిండు, కోదాలో దాన్ని యాక్సిడెంట్ చేసిండు. మనకు దాని డాక్యుమెంట్స్ వచ్చినాయి. హైదరాబాద్ నుండి కాదు, సారీ నిజామాబాద్ నుండి చూసిరుగా పోస్ట్ మనం అమ్మిన చేయబట్టి మన కాడికి అన్న 5,500 గ్రీన్ ట్యాక్స్ ప్లస్ 1,500 సీసీ, 7,000 ఖర్చు పెట్టి మనకు సీసీ పంపించిండు. చూడొచ్చు, 7,000 పెట్టి మనకు స్పీడ్ కొరియర్ ట్యాగ్ కూడా ఉంది, మీకు కావాలంటే పోస్ట్ కూడా పెడతా, పంపించిండు. అన్న ఇప్పుడు ఏమైందంటే నాకు సీసీ కావాలి, సీసీ కావాలండు. సీసీ ఎవరైనా ఇవ్వాలంటే టైం పడుతుంది. ఒకప్పుడు సీసీ తీయాలంటే ఓనర్తో పని లేదు, అప్పుడు సీసీ ఇష్యూ అయిపోయేది. ఏంటంటే అప్పుడు ఓనర్తో పని లేదు, 1 or 2-3 days వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, ఓనర్ రావాలి, తంబేయాలి, అప్పుడు మనకు సీసీ ఇష్యూ అవుతుంది. ఎవరైనా సరే కారు అమ్మాలంటే ఆషామాషి పని కాదు, ఇంతకుముందు లెక్క లేదు. కంపల్సరీ ఓనర్ వచ్చి తంబేసిన తర్వాతనే సీసీ ఇష్యూ అవుతుంది. చాలా ప్రాసెస్ ఉంటాయి. మీరు తొందరపడి కూడా ఇబ్బంది పడి ఎవరికి పడితే వాళ్ళ దాంట్లో పెట్టి మీరు ఇబ్బంది పడి అమ్ముకోకండి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారం ఫాలోయింగ్ కూడా ఉంటుంది. బట్ పోతే ఇప్పుడు మన ఛానల్ అయితే మనం జెన్ఎస్లో పింక్ స్టార్ని మనం తీసుకొచ్చినాం. హైదరాబాద్ పై నేనే నా చేతిలో తీసుకొచ్చి మనం ఇచ్చినాం. అన్న తీసుకోపోయిన తర్వాత మరి అది ఏమైందో ఏందో అది పల్టీ కొట్టింది. 2-3 పల్టీస్ కొట్టి బండి మొత్తం ఏమవుతారు అప్పచ్చి ఇదైపోయింది, అయస్కాంతం అయిపోయింది, మొత్తం ఇదైపోయింది. ఇప్పుడు అన్న పేరు మార్చుకోవట్లే, మనకు సీసీ వచ్చి నా చేతిలో ఉంది. సీసీ వచ్చింది, ఆడ కారు మొత్తం పల్టీ కొట్టి ఇదైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు సీసీ వచ్చింది, ఎన్ఓసి వచ్చింది, ఎన్ఓసి కాదు సీసీ అంటారు. తెలంగాణలో సీసీ క్లియరెన్స్ సర్టిఫికేట్, స్టేట్ దాటితే ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. ఓకేనా? సీసీ కొట్టించిండు, దీని మీద గ్రీన్ ట్యాక్స్ ఉంది 5,500. అంటే 2007గా గ్రీన్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ చేస్తుందంటే ముందే వసూలు చేస్తుంది. 1-2 సంవత్సరాల ముందే వసూలు చేస్తుంది, పైసలు కావాలి వసూలు చేస్తుంది. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ 5,000 ప్లస్ సీసీకు మొత్తం 7,000 ఖర్చు పెట్టి మనకు సీసీ ఫామ్ వచ్చింది. కారు చూస్తేనేమో యాక్ట్ అయ్యి మొత్తం ఇచ్చేసిండు. ఇప్పుడు కారు కొనుక్కోపోయిండు, మొత్తం పల్టీ కొట్టింది. ఇప్పుడు తనేమో పేరు మార్చుకోవట్లేదు. ఇప్పుడు ఏమంటాడు, అవును భయ్ నేను కారు తీసుకున్నా, మొత్తం యాక్సిడెంట్ అయింది, పల్టీ కొట్టింది, మరి ఇక అది దాని మీద నేను పేరు ఎట్లా మార్చుకోను, పల్టీ కొట్టినాక మొత్తం దాన్ని స్క్రాప్లు వేస్తా అంటాడు. నువ్వు స్క్రాప్లు వేస్తా అంటే నీకు బండి అతను అమ్మిండు, ఓనర్ అమ్మిండు, నీకు సీసీ పంపించిండు 7,000 పెట్టి. ఇప్పుడు నువ్వు స్క్రాప్లు వేస్తే మరి అది ఓనర్ పేరు మీద ఉండిపోతుంది. మరి దానికి ఎవరు జవాబుదారీ, ఎవరు? అది కరెక్ట్ కాదుగా. మరి ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఛానల్లో మనం ఎంతోమంది కార్లు అమ్ముతున్నాం, కార్ డెలివరీ ఇస్తున్నాం, కార్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. పోయిన తర్వాత రీసెంట్లీ సరే ఈ పేపర్ది పక్క పెట్టండి. మనం నిన్న ఖమ్మం నుంచి కొన్నిజాల నుంచి ఒక కార్ నమ్మినాం, షిఫ్ట్ డిజైర్ 2009 మోడల్ విడిఐ. మన మిరాడ్ నుంచి వచ్చి అన్న తీసుకోపోయిన తర్వాత తీసుకోపోవడం తర్వాత కాదు, అసలు యాక్చువల్ తీసుకోపోయే ముందే నాకు ఎటువంటి పేమెంట్ విషయం నాకేం చెప్పకుండా తీసుకోపోయిండు. అంటే 1,95,000 పెడితే 1,70,000 ఓకే అయింది. 1,70,000 ఓకే అయినప్పుడు 1,00,000 కట్టి 70,000 బ్యాలెన్స్ పెట్టి కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉండి నాకు అన్న ఏమంటాడు, అమ్మిన అతను సైఫ్ అన్న నెంబర్ 1, ఆయన మొత్తం అది ఇది అని చెప్పి తీసుకుపోయినా అంటే, అరే భయ్ నువ్వు నాకు చెప్పినావా 1,00,000 ఇస్తున్నా 70,000 బ్యాలెన్స్ అని చెప్పినావా? చెప్పలే. అమ్మేటోడు చెప్పలే, కొనేటోడు చెప్పలే, నాకు ఎవ్వడు చెప్పలే. మధ్యలో ఏంటంటే సైఫ్ అన్న కూడా మధ్యలో దొరికిండు మంచిగా. సైఫ్ అన్న మంచిగా దొరికింది కాబట్టి నువ్వు సైఫ్ అన్న నమ్మకంతో తీసుకున్నావు అంటే, సైఫ్ అన్న మధ్యలో ఏమన్నా నేను గ్యారంటీ ఇచ్చిందా? నా ఇంటికి గ్యారంటీ ఇచ్చిందా? నా గ్యారంటీ ఇచ్చినా? ఏం గ్యారంటీ ఇచ్చినా? ఏ గ్యారంటీ లేదు. మంచిగా కార్ వేసుకొని వెళ్ళిపోయారు. వాడు అమ్మినోడు బాగున్నాడు, కొన్నోడు బాగున్నాడు, మధ్యలో వచ్చి సైఫ్ అన్న
ఏంటంటే సైఫన్నా గీపన్నా ఇవన్నీ కాదు, నువ్వు కొనుక్కోపోయినావు అంటే ఇక నీదే బాధ్యత. బాండ్ పేపర్ రాసుకున్నావు, సంతకం పెట్టినావు, ఏదన్నా మీదే బాధ్యత ఉంటుంది. కొనుక్కోపోయిన తర్వాత దాంట్లో యాక్చువల్ ఏంటంటే 1,70,000 అయితే 1,00,000 ఇచ్చి 70,000 బండి ఆపి తీసుకుపోయిండు. ఎవరైనా 70,000 ఆపుతారా అన్న? 70,000 ఆపుతారా? ఏదైనా బండి ఆపినప్పుడు సెకండ్ హ్యాండ్ బండి ఆపినప్పుడు ఒక 5,000 10,000 ఆపుతారు. 70,000 ఆపిండు అన్న. కొనుక్కోపోయినకి ఎట్లుంటుంది? అమ్మ ఎట్టైనా మనకడ 1,70,000 బండి కొన్నాం, ₹1,00,000 కట్టినాం, ఇంకా 70,000 కట్టాలి. బండి రీపేర్ తీసుకోపోయినా వాడు 50,000 అంటాడు, ₹1,00,000 అంటాడు, పుణ్యానికి అంటాడు, నువ్వు పుణ్యానికి అని అంటాడు. అంటే ఇటువంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం బండి అమ్మినప్పుడు ఆపితే 1,00,000కు 5, 2,00,000కు 10,000 ఆపుకోవాలి, కానీ అంత మించి ఆపుకోదన్న. మీరు తొందరపడి ఏం చేస్తారంటే 1,00,000 బండికి ₹1,00,000 కడితే బండి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అటువంటి మీరు చేయకండి తప్పులు. ఏదంటే ఏదున్నా కూడా 5,000 10,000 ఆపుకోండి, కానీ అంత మించి మీరు 70,000 80,000 90,000 ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఆపుకుంటే మాత్రం పెద్ద మోసం అవుతుంది. ఓకేనా? బట్ పోతే ఇటువంటి చాలా జరుగుతున్నాయి మన ఛానల్లో. చెప్పినాగా, ఎస్టీలో కానివ్వండి, షిఫ్ట్ డిజైర్ కానివ్వండి, అన్న తీసుకుపోయిన తర్వాత దానికి రిపేర్లు ఉన్నాయని చెప్పి 30,000 రిపేర్లు ఉన్నాయి అంటుండు. 30,000 కానివ్వండి, 70,000 కానివ్వండి, ఏదైనా కూడా ఒక బండి మనం అమ్మిన తర్వాత ఎవరికి వాస్తవం ఉండదు. ఎందుకంటే మొత్తం చెక్ చేసుకొని చూసుకొని తీసుకునేది ఉంటుంది మనం. బట్ పోతే ఇంకో ఇష్యూ ఉంది. థర్డ్ ఇష్యూ ఏంది అన్న, మనం ఒక కార్ని నిజామాబాద్కి అమ్మినాం. సాయంత్రం అమ్మిండు అన్న. పాపం సీసీ తీయాలి అన్న, 5,000 ఆపుతా అని ఈయన అన్నాడు కొనైనా. అమ్మేటైనేమో లేదన్నా నేను సీసీ రేపే కొట్టిస్తా, 5,000 ఆపాల్సిన అవసరం లేదు అంటే, నేనుండి లేదండి ₹1,00,000 బండి చేయబట్టి 5,000 ఆపుతారని చెప్పిన. ఆయన 5,000 ఆపిండు, ఈయన సీసీ కొట్టించిండు. కారు కొన్న అతను అయితే 3-4 months నుంచి అడ్రస్ లేడు. ఇవాళ వచ్చి నాకు సీసీ కావాలి అన్న, చెప్పండి అన్న, మాట్లాడినా. ఒకప్పుడేమో అమ్మినైనా ఆయన బట్టి సీసీ కొట్టించినా మీరు మాట్లాడాడు. ఇప్పుడు కొన్న ఆయన వచ్చి 3-4 months నుంచి న్యాయం పడుతుంది. అంటే చూడండి, బండి అమ్మినప్పుడు